రాంప్రసాద్ తన బాల్యమిత్రుడు మురారిని చూడాలని బొంబాయి నుండి రామాపురం వచ్చాడు. దారిలో ఓ మహాత్ముడు ధర్మసూత్రాలను వివరిస్తున్నాడు. రాంప్రసాద్కు అవి వినడానికి చాలా బాగుంది. వెంటనే వెళ్ళి జనంలో కూర్చుని ఆ బోధలు వినసాగాడు. మీకు ఎంత కష్టం వచ్చినా అబద్ధం ఆడకండి. మిమ్మల్ని నిజం ఆలస్యంగా అయినా రక్షిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసేదే నిజమైన సేవ. మీ సేవకు తగ్గ ఫలితం మీరు తెలియకుండానే అనుభవిస్తారు. ఈ బోధన రాంప్రసాద్కు ఎందుకో బాగా నచ్చింది. తాను ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు. ఆ తర్వాత మిత్రుణ్ణి కలిశాడు. మహానుభావుని గురించి అడిగి తెలుసుకున్నాడు. మరునాడు రాంప్రసాద్ ఒంటరిగా గ్రామం చూడడానికి బయలుదేరాడు. ఓ చోట గుంపుగా జనం ఉన్నారు. ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. రాంప్రసాద్ వెళ్ళి కారణం అడిగాడు. ఆ ఏడుస్తున్న అతని పేరు రామయ్య. అతని కొడుకు ఉద్యోగం కొరకు హైదరాబాద్ వెళ్ళి సంవత్సరమైంది. ఇప్పుడు అతనికి ఆరోగ్యం బాగులేక హాస్పిటల్లో చేర్పించారట. వెంటనే 10,000 తీసుకుని రమ్మని కబురు వచ్చింది. రామయ్య ఒంటరివాడు. డబ్బు అతని వద్ద లేదు. అంత డబ్బు ఎవరిస్తారు అన్నాడు. వెంటనే రాంప్రసాద్ తన జేబులో నుండి 10,000 రూపాయలు తీసి రామయ్యకు ఇచ్చి, మీరు ఈ డబ్బుతో వెళ్ళండి అన్నాడు. రామయ్య ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నా బాధ అర్థం చేసుకునే డబ్బు ఇచ్చావు. నాకు ఉచితంగా వద్దు. నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడే నీ పేరు మీద రాసిస్తాను. నేను తిరిగి వస్తానో లేదో నా ఇల్లు నువ్వు తీసుకో అంటూ వేగంగా వెళ్ళి తన ఇంటిని రాంప్రసాద్ పేరున రాసి హైదరాబాద్ వెళ్ళాడు. ఆ సాయంత్రం రాంప్రసాద్ రామయ్య ఇంటికి వెళ్ళాడు. అది పేరుకు పెంకుటిల్లే గాని పెంకులన్నీ విరిగి ఉన్నాయి. 4 మొండి గోడలు నల్లగా ఉన్నాయి. అన్ని గోడలు సగం సగం విరిగి ఉన్నాయి. లోపల అన్ని పాత విరిగిన వస్తువులున్నాయి. అది తనకి చూడడానికి అసహ్యంగా ఉన్న రామయ్యకు మంచి పెంకుటిల్లు అని మనస్సులో నవ్వుకొని, ఈ గోడలన్నీ పగలగొట్టి నా స్నేహితుడికి వ్యాపారం చేసుకోవడానికి అనువుగా చిన్న కిరాణా కొట్టు కట్టించాలి అని మనస్సులోనే అనుకొని తలకు తగులుతున్న పెంకులను తీసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఉన్నట్టుండి పైనుండి ఏదో తన మీద పడి క్రిందకి జారింది. రాంప్రసాద్ వంగి తీశాడు. అది మెలమెలా మెరుస్తోంది. వజ్రపురాయి, పురాతన కాలంది. దాని విలువ 1,00,000 రూపాయల పైన ఉంటుంది. అది రామయ్యకు పెద్దలకు సంబంధించినదిగా అయి ఉంటుందని వెంటనే గ్రామ పంచాయతీకి వెళ్ళి జరిగింది చెప్పి వజ్రం వారికి ఇచ్చి రామయ్యకు ఇచ్చేయమని చెప్పి తన పేరు మీద రాసిన ఇల్లు మిత్రుడికి ఇవ్వవలసినదిగా కూడా తెలియచేసి తాను బయలుదేరాలని రైలు ఎక్కాడు రాంప్రసాద్. తన మనసులో ఏదో ఆనందం. ప్రతిఫలం ఆశించకుండా సాయం చేశానని. మరునాడు రాంప్రసాద్ ఆఫీసుకి వెళ్ళిన వెంటనే మేనేజర్ పిలిచి, ప్రసాద్, నువ్వు చేసిన ప్రాజెక్ట్ పని చాలా బాగుంది. అందువలన మన బాస్ నీకు గిఫ్ట్ ఇవ్వమన్నాడు. ఏదైనా కొనుక్కో అంటూ చేతిలో 10,000 రూపాయలు పెట్టాడు. నీతి: మీకు ఎంత కష్టం వచ్చినా అబద్ధం ఆడకండి. మిమ్మల్ని నిజం ఆలస్యంగా అయినా రక్షిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసేదే నిజమైన సేవ. మీ సేవకు తగ్గ ఫలితం మీకు తెలియకుండానే మీరు అనుభవిస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ప్రియా స్టోరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.